12వ అధ్యాయము ద్వాదశి ప్రశంస కార్తీపురం. మహారాజా, కార్తీక మాసమున కార్తీక సోమవారం కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామం మహిమల గురించి వివరించదను విను. వినమని వశిష్ఠ మహాముని ఈ విధంగా తెలియజేసేది. కార్తీక సోమవారం నాడు ఉదయమనే లేచి కాలకుత్యము తీర్చుకుని నదికి వెళ్ళి స్నానం చేసి ఆశమనం చేయవలను. తర్వాత శక్తి కొలిది బ్రాహ్మణుకు దానం ఇచ్చి ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివాలయం కానీ విష్ణాలయం కానీ వెళ్ళి దేవుణ్ణి పూజించి నక్షత్ర దర్శనం చేసుకుని పిమ్మట భుజింపవలను. ఈ విధంగా చేసిన వారికి సకల సంపద కలిగితే కాక మోక్షము కూడా పొందదు. కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఏడల నా వ్రతం ఆచరించినచో 100 రెట్లు ఫలితము కలుగును. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్తి ఉపవాసం ఉండండి. ఆ రాత్రి విష్ణాలయంకి వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన 1,000,000 యజ్ఞముల ఫలితము కలుగును. ఈ విధముగా చేసిన వాళ్లకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానం చేసి 1,000,000 బ్రాహ్మణులకు భోజనం దానం చేసిన నంత పుణ్యం కలుగుచున్నది. దానికంటే నదికముగా ఫలము కలుగును. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణ శేషసానుపు నుండి లేచిను గనక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువుకు ఇష్టము. ఆ రోజున శ్రీమంతులైన వారు ఆవు కొమ్మలకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి డోరుతో సహా బ్రాహ్మణుకు దానమిచ్చిన ఎడల ఆయువు శరీరమందు ఎన్ను రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గసుఖము లందరు. కార్తీక మాసము నందు వస్త్రదానం చేసినను గొప్ప ఫలము కలుగును. మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవునెయ్యి పోసి దీపం ఉంచిన వారు పూర్వజన్మయందు చేసిన సకల పాపములు హరించెను. ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణముతో బ్రాహ్మణుకు దానమిచ్చిన వారు ఇహపర సుఖమును పొందగలరు. ద్వాదశి రోజున బంగారం తులసి చెట్టు గాని సాలగ్రామం గాని ఒక బ్రాహ్మణుకు దానం ఇచ్చిన ఏడల 4 సముద్రాల మధ్య ఉన్న భూమిని దానం చేసినంత ఫలము కలుగును. దీనికి ఉదాహరణగా ఒక కథ కలదు, శ్రద్ధగా ఆలకింపము. సాలగ్రామ దాన మహిమ. పూర్వము అఖండ గోదావరి నదీ తీరం మండలి ఒకనొక పల్లె యందు ఒక వైశ్యుడు నివసించుడుండెను. వాడు మిగులు దురాచారపరుడై నిత్యము ధనము కూడబెట్టు తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మములు చెయ్యక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విరవీగుచు ఏ జీవికి కూడా ఉపకారం చెయ్యక పరుల ద్రవ్యము నెట్లు అపహరించుతున్న యమ అను తలవంపుతో కుత్సిత బుద్ధి కలిగి కాలము గడుపుచున్నది. అతడొక్క నాడు తన గ్రామమునకు సమీపనున్న పల్లెలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణుకు తన వద్దనున్న ధనము పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చాను. మరికొంత కాలముకు తన సొమ్ము తనకిమ్మని అడుగగా ఇప్పుడు అయ్యా, తమకు ఇవ్వవలసిన ధనము 1 నెల రోజు గడువులో ఇవ్వగలను. మీ రుణం ఉంచుకోను. ఈ జన్మలో తీర్చని ఎడల మరో జన్మను మీ ఇంట ఏ జంతువుగానో పుట్టైనా మీ రుణం తీర్చుకోగలను అని సవినీయముగా వేడుకలను. ఆ మాటలకు కోపంతో మండిపడి అట్లు వీలు లేదు, నా సొమ్ము నాకిప్పుడే ఇవ్వవలను, లేని ఎడల నీ కంఠము నరికివేయదను అని ఆవేశగొలది వెనక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణు
కుత్తగలను కోసెను. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిల తణుకుని చనిపోయాను. ఆ కోమటి భయపడి అక్కడనే యునచో రాజుభటులు వచ్చి పట్టుకుందరని జడిసి తన గ్రామముకు పారిపోయాను. బ్రాహ్మణ హత్య మహాపాపము కనుక అప్పటి నుండి ఆ వైష్ణవుకు బ్రహ్మహత్య పాపం మాహవహించి కుష్ఠవ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్ళకు మరణించను. వెంటనే యమదూతలు వచ్చి అతన్ని తీసుకుపోయి రౌరవాది నరక కోపములో దోసిరి. ఆ వైష్ణవుకు ఒక కుమారుడు కలదు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరుకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మాలు చేయుచు పుణ్యకారములు ఆచరించుచు నీటి కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు తవ్వించుచు సకల జనులకు సంతోష పెట్టుచు మంచి కీర్తిని సంపాదించదు. ఇట్లుండగా కొంతకాలముకు త్రిలోక సంసారయోగు నారదుల వారు యమలోకముకు దర్శించి భూలోకముకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేసేసిరి. ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగం సత్కరించి చేతులు జోడించి, మహాన్ భావ, నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించినది. నేను ధన్యుని. నా జన్మ తరించినది. నా ఇల్లు పావనమైనది. శక్తి కొలది నేను చేయు సత్కారములు స్వీకరించి తమరు వచ్చిన కార్యమును వివరింపుము అని సమీవినుడై వేడుకున్నాను. అంత నారదుడు చిరునవ్వు నవ్వి, ఓ ధర్మవీర, నేను నీకొక్క హితము చెప్పదలిచి వచ్చి తిని. శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి నాడు మహాప్రీతికరమైన దినము. ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినను అత్యంత ఫలము కలుగును. 4 జాతులలో ఏ జాతి వారైనను, స్త్రీ అయినను, పురుషుడైనను, జూరుడైనను, చోరుడైనను, ప్రతివతనైనను, వ్యభిచారినైనను కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి యందు ఉండగా నిష్ఠగా ఉపవాసం ఉండి సాలగ్రామ దానములు చేసిన ఏడల వెనుకటి జన్మలందు ఆ జన్మందు చేసిన మహాపాపం పోవును. నీ తండ్రి యమలోకములో మహానరకం అనుభవించుచున్నాడు. అతనికి ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానం చెయ్యక తప్పదు. అట్లా చేసి నీ తండ్రి రుణం తీర్చుకునుము అని చెప్పాను. అంతటా ధర్మవీరుడు, నారద మునివర, నేను గోదానము, భూదానము, ఏరన్న ధాన్యము మొదలగు మహాదానము చేయుటివి. అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షం కలుగునప్పటి నుండి ఈ సాలగ్రామ అనే రాతి దానము చేసి నంత మాత్రాన ఆయన ఎట్లు ఉద్ధరింపబడునా అని సంచయము కలుగుచున్నది. దీనివల్ల ఆకలి ఉన్నవారిని ఆకలి తీరునా, దాహం ఉన్న వారికి దాహం తీరునా కాక ఎండ్లకు దానం చేయవలను. సాలగ్రామము మాత్రము చేయోజాలనని నిస్సంగా పలుకను. ధర్మవీరును అవివేకములకు విచారించి, వైష్ణుడా, సాలగ్రామమును శిలామాత్రముగా ఆలోచించితివి. అది శిల కాదు, శ్రీహరి యొక్క రూపము. అన్ని దానముల కంటే సాలగ్రామము దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది. నీ తండ్రి నరకబాధం నుండి విముక్తి గావింప చేచితినని ఈ దానము తప్ప మరొక మార్గము లేనని చెప్పి నారదు వెళ్ళిపోయాను. ధర్మవీరుడు ధనబలము గలవాడై ఉండియో తన సామర్థ్యం కలిగినంత సామంతుడేమో కూడా సాలగ్రామ దానం చెయ్యలేదు. కొంతకాలముకు అతను చనిపోయాను. నారదుడు చెప్పిన హితబోధన పెడచెవిని పెట్టి చూచాట. మరణాంతము 7 జన్మలయందు పులి అయి పుట్టి, మరి 3 జన్మలందు వానరై పుట్టి, 5 జన్మలు ఎద్దుగా పుట్టి, 10 జన్మలు మానవ స్త్రీగా పుట్టి, 10 జన్మల పందిగా జన్మించను. అట్లు జరిగిన తర్వాత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణునింట స్త్రీగా పుట్టగా ఆమెకు యౌవన కాలము రాగా ఆ వేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెండ్లి చేశాను. పెండ్లైన కొంతకాలముకు ఆమె భర్త చనిపోయాను.
చిన్నతనమనే ఆమెకి అష్ట కష్టములు సంభవించినందుకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించారు. తండ్రి ఆమెకు ఒక విపత్తి ఎండు వల్ల కలిగినమని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానం చేయించి నాకు బాల వైవద్యముకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును దారబోయించి ఆ రోజున కార్తీక సోమవారం ఒకటి వల్ల ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించను. పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌకర్యముతో దీవించి జన్మాంతరమున స్వర్గమున కలిగిరి. మరి కొంతకాలముకు ఆ బ్రాహ్మణ పుట్టిక మరో బ్రాహ్మణుని ఇంట కుమారుడిగా పుట్టి నిత్యము సాలగ్రామ దానం చేయుచు ముక్తి పొందెదను. కావున ఓ జనక, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామం చేసిన దాన ఫలము ఇంతింత కాదు, ఎంతో ఘనమైనది. కావున నీవు ఆ సాలగ్రామం దానము చేయుము. ఇట్లా కంద పురాంతాలుగా వశిష్ఠ ప్రవక్త కార్తీక మహత్య మండలి 12వ అధ్యాయము 12వ రోజు పారాయణ సమాప్తం.